హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మధురా నగరి సీరియల్లో మధురా మేడం గారు వేసుకునే ఈ హైనెక్ బ్లౌజు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను ఇప్పుడు ఆల్రెడీ లైనింగ్ జాయిన్ చేసేసి బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ప్లేట్స్ పెట్టేసి క్రాస్ పీస్ జాయింట్ చేసేసి ఉక్స్ పట్టి కాజా పట్టి వేసేసాను. ఇది అందరికీ కామన్గా తెలుసు కాబట్టి ఇదైతే నార్మల్గా స్టిచ్చింగ్ చేసేదంతా ఇలా చేసేసాను. ఫ్రంట్ నెక్ స్టార్ నెక్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు షోల్డర్స్ రెండు కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఈ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది ఇంతకుముందు వీడియోలో అప్లోడ్ చేశాను, చూసేయండి. రెండు షోల్డర్స్ని కూడా ఇలా జాయిన్ చేసేసుకోవాలి. హైనెక్ బ్లౌజులు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి స్ట్రైట్ కట్ లేదా ప్రిన్స్ కట్ చేసేసుకోవాలి. లేదంటే క్రాస్ కట్ చేస్తే ముడతలుగా వస్తుంది. స్ట్రైట్ కట్ లేదా ప్రిన్స్ కట్ చేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. నేనైతే స్ట్రైట్ కట్ చేసి వాటికి క్రాస్ పీసులు వేసేసాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక టేప్ని తీసుకొని ఇలా నెక్ రౌండ్ను కొలుచుకోవాలి, ఎందుకంటే నెక్ పీసు వేయాలి కాబట్టి. ఇప్పుడు ఇక్కడ స్టార్ నెక్ పెట్టాం కదా, అక్కడ నుంచి ఎడమ సైడు స్టార్ నెక్ పెట్టాం కదా, అక్కడ నుంచి ఇలా కార్నర్ వరకు మాత్రమే కొలుచుకోవాలి. కింది వైపుకి నెక్ అనేది రాదు, మనం ఇటు సైడ్కే వేస్తాం కాబట్టి. ఇప్పుడు 16.5 వచ్చింది. మనం కుట్లలోకి ఒక హాఫ్ ఇంచు రెండు వైపులా హాఫ్ ఇంచు వెళ్ళిపోతుంది కాబట్టి 17.5 తీసుకోవాలి. 16.5 వచ్చింది. 17.5 కుట్లలోకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు బక్రం పీస్ని తీసుకొని 17.5 పొడవు తీసుకోవాలి. వెడల్పు మాత్రం 1 ఇంచు తీసుకోవాలి కాబట్టి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. 1 ఇంచ్ ఏమో కనిపిస్తుంది, డబుల్ ఫోల్డింగ్ పై ఉంటుంది నెక్ కాబట్టి 2 ఇంచెస్ నెక్ విడ్త్. అలాగే మనం అది కూడా కుట్లలోకి ఒక 1/2 ఇంచు వెళ్ళిపోతుంది కదా, అందుకని చెప్పేసి 2.5 తీసుకోవాలి. అంటే ఫోల్డింగ్ చేసిన తర్వాత 1 ఇంచ్ వస్తుంది, ఎందుకంటే 1/2 అనేది కుట్లలోకి వెళ్ళిపోతుంది. మనం 2 ఇంచెస్ని ఫోల్డింగ్ చేసినప్పుడు 1 ఇంచ్ వస్తుంది. ఇలా బక్రం పీస్ని లైనింగ్ పై వేసి ఇలా ఐరన్ చేసేసుకొని ఇప్పుడు బార్డర్ ఉంటుంది కదా, బార్డర్కి ఇలా బార్డర్ పైన పెట్టేసి కట్ చేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచు వీడియోలో చూపిస్తున్నాను కదా, బార్డర్ అనేది క్యాన్వాస్ కన్నా కూడా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని చుట్టూ కూడా ఒక కుట్టు వేసేసుకోవాలి. నేనైతే ఒక సైడ్న 3 కూడా లైనింగు బక్రం అలాగే బార్డర్ కూడా సేమ్ సమానంగా ఉండేలాగా చూసుకొని ఒక కుట్టు వేసేసుకున్నాను. ఒకవైపు మాత్రం ఇలా ఫోల్డ్ చేసేసి కుట్టు వేస్తున్నాను. ఈ బార్డర్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కదా 1/2 ఇంచు, ఆ 1/2 ఇంచును కూడా ఇట్లా ఫోల్డ్ చేసేసి ఒక కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ కొలుచుకున్నాము కదా, మళ్ళీ అక్కడి నుంచి మాత్రమే ఈ పీస్ అనేది జాయిన్ చేసేసుకోవాలి మనము. ఇప్పుడు చూడండి, ఇక్కడ కార్నర్ ఉంటుంది కదా, మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో టేప్తో కొలుచుకోవడం, అక్కడ కార్నర్ దగ్గర ఒక కట్ పెట్టుకోవాలి లైట్గా, అంటే ఒక కుట్టు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా. ఇలా రెండు వైపులా కూడా ఒక కట్టు పెట్టేసుకొని అక్కడ నుంచి ఈ బక్రం పీస్ని అయితే జాయిన్ చేసేయాలండి. చూడండి, ఇప్పుడు ఇలా కట్ అయితే రెండు వైపులా పెట్టుకున్నాను కదా. ఇప్పుడు లోపలికి ఇలా క్లాత్ని వెడల్పుగా అంటే ఇలా మనకైతే ఒక అక్కడ కార్నర్ అయితే ఏర్పడుతుంది కదా, అక్కడ నుంచి ఒక 1/2 ఇంచు బయటికి బక్రం ఉండేలాగా చూసుకొని ఇలా ఒక 1/2 ఇంచు మందంగా కుట్టు వేసేసుకుంటూ రావాలి చుట్టూ కూడా. ఈ బార్డర్ పీస్ని నెక్ చుట్టూ ఇలా 1/2 ఇంచు మందంగా కుట్టు వేసేసుకోవాలి. చుట్టూ కూడా వేసుకున్న తర్వాత షోల్డర్ పైన ఈ బార్డర్ అనేది నెక్ కరెక్ట్గా ఫోల్డ్ అవ్వడం కోసం అని చెప్పేసి ఇలా కట్స్ అయితే పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి కింద కుట్టు అనేది వేసుకుంటున్నాను. లోపల మనము ఇప్పుడు 1/2 ఇంచు మందంగా కుట్టు వేసుకున్నాము కదా, అది కరెక్ట్గా ఫోల్డ్ అవుతుంది. ఇలా వేసుకోవడం వల్ల నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీన్ని లోపలికి మళ్ళీ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ముందు మనం కుట్టు అయితే జాయిన్ చేసినప్పుడు వేసాం కదా, దానిపై నుండి వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా కరెక్ట్గా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కంప్లీట్గా వేసుకున్న తర్వాత వీటి ఎడ్జెస్ ఉన్నాయి కదా, అంటే చివరలు, ఆ చివరలు లోపలికి వెళ్ళేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ పీస్ని
క్రాస్ పీస్గా కట్ చేసి తీసుకోవాలి. చిన్న పీసులు క్రాస్గా కట్ చేసి తీసుకొని ఇప్పుడు మనం ఎక్కడైతే వదిలిపెట్టామో రెండు వైపులా ఉక్స్ పట్టి కాజాపట్టి దగ్గర కొంచెం ఖాళీగా ఉంది కదా బార్డర్ వేయకుండా, అక్కడ ఇలా వేసి మనం నెక్కి ఎలా పీస్ అయితే నెక్ పీస్ లైనింగ్ పీస్ ఎలా వేస్తామో అలా వేసుకొని దానిని మళ్ళీ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచు మందంగా కుట్టు వేసేసి ఇంకొక చివరిని ఫోల్డ్ చేసి కుట్టు వేసేయాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకున్న తర్వాత అయితే కంప్లీట్ అవుతుంది నెక్ అనేది. నెక్ పీసు రెండవ చివరని ఇలా ఫోల్డ్ చేసేసుకొని కుట్టు వేసుకోవాలి. మనం సేమ్ నెక్కి అయితే ఎలాగా వేస్తామో అలాగే వేసేసి ఇప్పుడు దీన్ని లోపలికి ఫోల్డ్ చేసేసి పైనుంచి మెయిన్ క్లాత్ పైన కుట్టు వచ్చేలాగా ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. కానీ ఇలా వేసుకునేటప్పుడు మనం జాగ్రత్తగా వేసుకోవాలండి. కరెక్ట్గా రాకపోతే నెక్ అనేది షేప్ అవుట్ అవుతుంది. చూడండి ఇలా వేసుకున్న తర్వాత అయితే మనం మెయిన్ క్లాత్ పైన కుట్టు వేసేటప్పుడు ఇప్పుడు లోపల బార్డర్ అనేది ఉంది కదా, నెక్కి వేసిన బార్డరు, ఇది లోపలికి ఇలా వెళ్ళేలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా లోపలికి ఇలా వెళ్ళేలాగా చూసుకొని మనం ఇప్పుడు లైనింగ్ వేసాం కదా, దానిపైన వచ్చే మెయిన్ క్లాత్ పైన వచ్చే కుట్టు అనేది ఈ బార్డర్ని లోపలికి ఫోల్డ్ చేసి పైనుంచి ఇలా వేసుకుంటూ రావాలి కుట్టు. అప్పుడు ఏమవుతుందంటే ఈ బార్డర్ అనేది లోపలే ఉండిపోయి బయటికి రాకుండా ఉంటుంది. ఇలాగే రెండవ వైపున కూడా ఇలా వేసేయాలి. బార్డర్ అనేది మనం నెక్ లైనింగ్ జాయింట్ చేసాం కదా ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర, అక్కడ లోపలికి వెళ్ళిపోయింది బార్డరు. ఇప్పుడు బార్డర్ అనేది బయటకు రాకుండా నెక్ అనేది కంప్లీట్ అయ్యిందండి. నెక్ అనేది ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయింది. నెక్ అనేది ఇంతే. ఈ మోడలే ఇప్పుడు ఇది ట్రెండింగ్ మోడల్లో ఉందండి బ్లౌజు. ఇప్పుడు నేను హ్యాండ్స్ అయితే జాయిన్ చేశాను. హ్యాండ్స్ అనేది నార్మల్ హ్యాండ్సే కాబట్టి నార్మల్గా ఏ బ్లౌజ్కైనా అయితే ఎల్బో హ్యాండ్స్ ఎలా జాయిన్ చేస్తామో అలాగే జాయిన్ చేసేసుకొని సైడ్ జాయింట్ చేసుకోవాలి. అంతే అండి, బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. నేనైతే ఈ వీడియోలో సైడ్ జాయింట్ చేసేది చూపించడం లేదు, వీడియో లెంతీ అవుతుందని చెప్పేసి అదైతే చూపించలేదండి. సైడ్ జాయింట్ చేయడానికి ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది అన్ని బ్లౌజెస్కి ఎలాగైతే మార్కింగ్ చేసుకుంటామో యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ అలాగే చేసుకోవాలి. అది అందరికీ తెలిసిందే కాబట్టి అదైతే ఏం వీడియో అనేది పెట్టలేదండి, అది స్కిప్ చేసేసాను. చూడండి ఇప్పుడు సైడ్ జాయింట్ అయితే మార్కింగ్ చేసేసాను. కంప్లీట్గా కుట్లు అయితే వేసేసాను. చూడండి కంప్లీట్ అయిన తర్వాత అయితే బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే కాకుండా డిఫరెంట్ మోడల్ హైనెక్ బ్లౌజెస్ అలాగే డ్రెస్సెస్ వర్క్ బ్లౌజెస్ నా ఛానల్లో అప్లోడ్ చేశాను, చూసేయండి. మరో కొత్త వీడియోతో కలుద్దాం.